ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు బండి టైర్ అయితే పంచర్ అయిపోయింది, బ్యాక్ టైర్ అది కూడా. అండ్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే నా ఫోన్లో ఒక 4 minutes ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. సో ఇది మన ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్. యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ మార్నింగ్ మార్నింగే స్టార్ట్ అవుతుంటే అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ వీడియో మొత్తం చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 5:30 అంటే నా ఫోన్లో ఒక 4 minutes ఫాస్ట్ ఉంటుంది కాబట్టి. సో 5:26 ద టైమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడైతే మనము బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాం. ఎక్కడికంటే ఇవాళ స్వాతి నక్షత్రం కదా, లక్ష్మీ నరసింహస్వామి. సో మనమైతే గిరి ప్రదక్షిణకు అయితే వెళ్తున్నాం. అండ్ ఇప్పుడు నేను మా ఫ్రెండ్ వస్తాడు పొడు ఇప్పుడు ఎక్కడ మల్లికార్జున నగర్ కాలనీ తెలుసు కదా, అటు సైడ్ నేను పిక్ చేసుకోవాలి. అండ్ స్టార్ట్ అయిపోదాం మనం అయితే. ఆల్మోస్ట్ 4:30కి లేచాను నేను. అండ్ నారపల్ల చలి అయితే మరీ విపరీతం. ఎందుకంటే ఇక్కడ ఉండేది ఇది చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, మన సైడ్ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా, ఎట్లా అంటే ఇప్పుడు నా చేతులు ఉన్నాయి కదా, ఇవి ఫ్రీజ్ అయిపోతున్నాయని చెప్పొచ్చు. మరీ భయంకరంగా ఉంటుంది. పర్టికులర్గా నారపల్లి, ఇప్పుడు మీరు మేడిపల్లి అటు సైడ్ పోతే మాత్రం అస్సలు ఉండదు. కానీ ఈ నారపల్లి ఇటు సైడ్, నారపల్లికి వచ్చారు, నారపల్లిలో మన కాలనీలోకి వచ్చానంటే అంతే. ఇక నీకు చలి అనేది ఎట్లా ఉంటుంది అంటే ఇక ఒక టెంపరేచర్ ఒక టైప్కి వెళ్ళిపోతుంది. లిటరలీ చెప్తాను, నా చేతితో వీడియో తీసుకున్నా కదా, నాకు చేతులు పెట్టిపోతున్నాయి. సో ఈ బ్లాగ్ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఇట్లాంటి మంచి మంచి కంటెంట్, ఇంకా ఏమేమి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చలో ఇక గైస్ వ్యూ చూడండి ఎంత బాగుందో. సన్ రైజ్ కాలే, ఇంకా సన్ రైజ్ అవుతుంది. సో స్పీడ్ అయితే మంచిగా మెయింటైన్ చేస్తాడు మనవాడు. చలి ఎట్లుందంటే కాళ్ళు కట్టిపోయి, కాళ్ళు చేతులు. అమ్మ నేను జాకెట్ వేసుకుని నాకెట్లుంటే వీటికి ఎట్లుందో మరి. నడుపుతా ఉండే అమ్మ వచ్చింది. అవి చూస్తాడు కదా, ఫాగ్ ఎట్లా కనిపిస్తుంది మీకు. అది సో చూసుకోండి, అది భువనగిరి రోడ్ ఫుల్ చలి పెడుతుంది. ఇలా మంట ఎట్లా వేసుకోలేం కాబట్టి జుగాడ్ 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 బోల్తే వేసుకో. ఏం చేస్తున్నాడు వాడు, మా ఫ్రెండ్ గాడు. మంట మంట బహుత్ బహుత్ ఠండా. ఏమో మంట వేస్తారు కాబట్టి ఏం చూస్తున్నాం. వచ్చేసి మన ఫస్ట్ రైల్వే క్రాసింగ్. రాయగిరి స్టేషన్ రైట్ సైడ్ వెళ్తే, లెఫ్ట్ వెళ్తే భువనగిరి స్టేషన్. స్టార్ట్ చేసేస్తున్నాం స్వామి. ఆల్మోస్ట్ 4 kilometers ఉంటుంది. సో వాయిస్ కొంచెం అటు ఇటు వస్తుంది. కాకపోతే ఇంతసేపు చలిలా రైడ్ చేసినాం కదా బండి, అందుకని. ఇక మనం అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసినాం ఫైనల్లీ. అండ్ చాలా రోజుల తర్వాత వచ్చినా నేనైతే. సో ఇక్కడ స్వాములు, అయ్యప్ప స్వాములు అయితే చాలా మంది ఉన్నారు. వింటర్ సీజన్ కదా, ఇంకా చాలా మంది వచ్చారు ఇవాళ. అయ్యప్ప స్వాములకి గర్భగుడి దర్శనం అని ఉండే కదా ఆ రోజు. సో వీడియో అయితే చాలా డేస్ బ్యాక్ది. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, ఏమనుకోకండి, సారీ ఫర్ ద డిలే. అండ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను మా ఫ్రెండ్ రామరెడ్డి అయితే వచ్చినాము. సో వాడైతే కొంచెం పని ఉందని బయటికి వెళ్ళాను. నేను గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చేసిన. అండ్ ఎర్లీ మార్నింగ్ చూడొచ్చు, ఈ వ్యూ మాత్రం సూపర్. మొత్తం చుట్టూ చెట్లే ఉంటాయి. గిరి ప్రదక్షిణ రోడ్ అంతా 4 kilometers అనుకుంటా. సో ఇక్కడ చూసుకోండి, బ్రిడ్జ్ దేని గురించి కడుతున్నారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, యాదగిరిగుట్ట వాళ్ళు ఎవరైనా ఉంటే. అండ్ ఇంకా ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇదే రూట్ అనమాట. ఇట్లనే మనకు సపరేట్ రోడ్ అనేది కనిపిస్తుంది. మధ్యలో అయితే టెంపుల్స్ ఉంటాయి అన్నమాట రైట్ సైడ్లో. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు అక్కడ పసుపు కుంకుమ పెట్టి మొక్కుతారు. ఇట్లా కొబ్బరికాయలు కూడా కొట్టడం కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ చూడొచ్చు.
అండ్ యాదగిరిగుట్ట హిస్టరీ మీకు తెలిస్తే ఎవరికైనా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇట్లా ఈ రూట్ మొత్తం మనం వాకింగ్ త్రూ వెళ్ళాలి. బైక్స్ అండ్ కార్స్ని అలో చేయరన్నమాట. చెప్పులు లేకుండా మొత్తం నడవాలన్నమాట. గిరి చుట్టూ, గిరి అంటే కొండ కదా, కొండ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఇంకా ఫైనలీ మన గిరి ప్రదక్షిణ అయితే అయిపోయిందన్నమాట. అండ్ కుదిరితే కార్లు ఎర్లీ మార్నింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ కార్స్ లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో పెడతారు, కానీ మోస్ట్లీ పెట్టనేరు. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ ఫుల్ అయితే రష్ ఉన్నారు. సో మనమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చినాం కాబట్టి మంచిగానే ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు పాదాల దగ్గర ఇది. ఫైనలీ పైకి అయితే వచ్చేసినాం. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఎంత బాగుంటే అంత మంచిగా దర్శనం అయింది. అండ్ చూసుకోవచ్చు క్రౌడ్ స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు చాలామంది వస్తారన్నమాట గిరి ప్రదక్షిణ చేస్తే మంచిదని. అండ్ ఇక లడ్డు కౌంటర్ దగ్గర చాలా రష్ పెరిగిపోతుంది. మీరు వస్తే ఇన్ కేస్ ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ రావడానికి ట్రై చేయండి, ఎందుకంటే 5:30కి స్వామివారి పూజ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మన బండి మాత్రం సక్సెస్ఫుల్లీ పంక్చర్ అయిపోయింది సడన్గా. బ్యాక్ టైర్ మొత్తం ఎగ్జాక్ట్లీ సెంటర్లోనే పడింది దానికి. ఇంకా లాస్ట్కి మా ఫ్రెండ్ పెట్టిన బేకరీ దగ్గరకు అయితే వచ్చి అట్లా కొద్దిసేపు మాట్లాడైతే వెళ్ళిపోయినాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఫ్రెండ్ ఏమో వీడియో ఎందుకు తీస్తున్నారో బాబు అంటే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఇంకా మనోడి బేకరీ వచ్చేసి భువనగిరి బస్ స్టాప్ పక్కనే ఉంటుంది, శ్రీ హరిహర ప్రిన్స్ బేకరీ అని. గూగుల్లో కూడా 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అండ్ లోపలికి వస్తే కూడా ఫుడ్ బాగానే ఉంది అనుకో, అది వేరే విషయం. ఇంకా ఇక్కడ కేకులు అన్నీ చూస్తాం కదా, పక్కనే ఉంటుంది బస్ స్టాప్ పక్కనే. కుదిరితే ఒకసారి విజిట్ చేసి కామెంట్ సెక్షన్లో రివ్యూ చెప్పండి నాకు, ఎందుకంటే మన టేస్ట్ ఎట్లుంది అనేది మీరు చెప్తే వినాలనుంది. అండ్ బిస్కెట్స్ అన్ని మనుషులు తినేటి అయితే అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఎవరికైనా కావాలంటే డిఎం చేయండి, ప్రమోషన్ చేద్దాం. ఇంకా ఇట్లాంటి బేకరీల గురించి, కేక్ల గురించి రివ్యూలు కావాలంటే కూడా అడగండి, రివ్యూ ఇస్తామాడైతే ఏదో షాక్ అవుతుండో, నేను ఏదో ఇస్తాను అదే. సో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కాగానే శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం చేసుకుందాం. అది ఎట్లానో తెలియాలంటే నెక్స్ట్ వచ్చే వీడియో కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 తొందరలోనే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో కోసం వెయిట్ చేయండి.